తెలంగాణ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత గండం ఉందా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇక వార్త అయితే తెగ వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. అలాంటి పార్టీ ఎంతో బలంగా కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేయాలి. కానీ అలా పోరాటం చేయకుండా లోక్సభ ఎన్నికల్లో 0కే పరిమితమైంది. అయినప్పటికీ అసెంబ్లీలో తగినన్ని సీట్లు గెలవడంతో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మిగిలిపోయింది. అయితే ప్రస్తుతం కేసీఆర్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కానీ ఆయన అసెంబ్లీకి రావడం లేదు, ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదు. అయితే దీంతో తెలంగాణ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత గండం ఉందా అనే ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వైరల్ అవుతున్న వార్త ఏంటంటే 2014లో పెద్దలు జానారెడ్డి గారు కొత్త రాష్ట్రం కొద్దిగా మర్యాదగా వ్యవహరిద్దాం అనే ఆలోచన లేదా ఆయన సహజ శైలో కానీ ప్రజాపక్షాన పోరాడిన దాఖలాలైతే పెద్దగా లేవు. నిజమే, 2014 నుండి 18 వరకు ప్రతిపక్ష నేతగా జానారెడ్డి గారు ఉన్న సందర్భంలో పెద్దగా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటాలు అయితే చేయలేదు. పలు సందర్భాల్లో ఏకంగా ప్రతిపక్ష నేత అయిన జానారెడ్డి గారే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ని మెచ్చుకోవడం జరిగింది. ఇక 2014లో మల్లు బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే మొదటిసారిగా ఒక దళిత నేత మల్లు బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నేత అని ఆనందపడే సమయంలోనే కాంగ్రెస్కు ప్రతిపక్ష నేత హోదా లేకుండా ఉన్న ఎమ్మెల్యేలను అందరినీ లాక్కొని విలీనం చేసుకుంటూ కేసీఆర్ ఈ టర్మ్ కూడా సరైన ప్రతిపక్ష నేతను చూడలేకపోయాం. ఇక కాంగ్రెస్ సిఎల్పిని తీసుకువెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడంతో ఇక ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లు బట్టి విక్రమార్క గారి పదవి కూడా పోవడం జరిగింది. దాంతో ఆయన పోరాటాలు చేసినా కానీ అది ప్రతిపక్ష నేత కిందికి ఆ ఖాతాలోకి వెళ్ళలేకపోయి 2014లో అలాగనే 2018లో కూడా మనం ప్రతిపక్ష నేతను చూడలేకపోయాం. ఇక 2023లో 39 మంది సభ్యులతో ప్రతిపక్ష హోదా ఇస్తే కేసీఆర్ అహంకారము ఆయన వ్యూహమో కానీ తెలంగాణ ప్రజలు మళ్ళీ ప్రతిపక్ష నేతను చూడలేకపోతున్నాం. తెలంగాణ ఈ ప్రతిపక్ష నేత గండం నుంచి ఎప్పుడు బయటపడుతుందో ఏమో పో. ఈ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నావు న్యూస్. సో ఈ న్యూస్ చూసినాకనే నాకు కూడా బల్బు వెలిగింది. నిజంగానే 2014 నుండి ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతలుగా ఉన్నవాళ్ళు ఏదో ఒక కారణంతో ప్రతిపక్ష నేత అనే ఒక పదవికి మాత్రం న్యాయం చేయలేకపోయారు.